ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INTV తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, అలాగే మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకొక వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ వచ్చేసి షార్జాలో మేము ఫస్ట్ టైం బీచ్ కి అయితే వెళ్తున్నాం. నైట్ టైం బీచ్ అండి, అది కూడా నైట్ బీచ్ ఏంటా అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను ఫస్ట్, కానీ మా హస్బెండ్ నైట్ బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను పదా అని చెప్పి 8 o'clock అయితే మేము ఇంటి నుంచి బయలుదేరామండి. డిన్నర్ కూడా తీసుకొని వెళ్తున్నాము. మా ఇంటి పక్కనే మంచి రెస్టారెంట్ కూడా ఉందండి, టీ పార్క్ రెస్టారెంట్ అని ఫేమస్. అక్కడైతే డిన్నర్ తీసుకొచ్చేసారు మా హస్బెండ్. అలాగే కొన్ని టాయ్స్ కూడా తీసుకెళ్తున్నామండి, బీచ్ టాయ్స్. అండ్ పిల్లలు ఆడుకోవడానికి స్కూటర్ కూడా తీసుకొని వెళ్తున్నాము. కార్ లో పెట్టేసి మొత్తం ఇంకా కార్ ఎక్కేయడమే. పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారండి, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బీచ్ కి వెళ్దామని. మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉంటుంది, ఎవ్వరు రారు, నైట్ టైం బీచెస్ ఇక్కడ బాగుంటాయి, నేను తీసుకెళ్తాను అని చెప్పి నైట్ 8 o'clock అయిందండి ఇంటి నుంచి బయలుదేరేటప్పటికి. ఇప్పుడైతే కార్ ఎక్కేసాము. ఇంకా వెళ్తూ మనం షార్జా సిటీని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దామండి. ఎలా ఉందో కూడా మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి నాతో పాటు. మేము రీసెంట్ గానే ఇక్కడ షార్జా మూవ్ అయ్యామండి. సో ఇంకా మాకైతే కార్ లేదు, ఓన్ కార్ తీసుకోవాలి. మా హస్బెండ్ ఇంకా లైసెన్స్ కి అయితే ట్రై చేస్తూ ఉన్నారండి. లైసెన్స్ వచ్చాక కార్ కూడా తీసుకుంటాము. మనకు ఓన్ కార్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి, ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే. సో కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే దుబాయ్లో మనకి డ్రైవింగ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి. ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా డ్రైవింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాలి. అలాగే అక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాతే వాళ్ళు మనకి ఎక్స్టర్నల్ గా వాళ్ళు టెస్ట్ చేస్తారండి, మన ఎగ్జామ్ అనేది పెడతారు. అలాగే మనకి డ్రైవింగ్ కూడా టెస్ట్ చేస్తారండి. ఆ తర్వాతే మనకు లైసెన్స్ అయితే అప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు అయితే చాలా కష్టం అండి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే. అన్ని టెస్ట్లు మనం క్లియర్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. సో ఇది చూసారా, ఖురాన్ యూనివర్సిటీ అండి. ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా బాగుంది, మొత్తం లైటింగ్ వేస్తున్నారండి. ఈ షార్జా సిటీ మొత్తం దగదగలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ మస్జిద్లన్నీ ఇలా లైటింగ్స్ తో డెకరేషన్ చేసి ఉంటారండి. మాక్సిమం అన్ని మస్జిద్లకి ఇలాగే ఉంటుంది. నేను 2-3 చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా అలాగే లైటింగ్స్ తో డెకరేషన్ చేశారండి. సిటీ చూడండి ఎలా ఉందో, హైవే మీద మొత్తం లైటింగ్స్ తో ఉన్నాయి, మెరుస్తూ ఉంటాయండి. సిటీ మొత్తం నైట్ అయిందంటే దగదగలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ రోడ్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ రూల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మన ఇండియాకి దుబాయ్కి. డ్రైవింగ్ కూడా మొత్తం ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డ్రైవింగ్ అయితే నేర్చుకోవాల్సిందేనండి మనం. ఇక్కడైతే స్పీడ్ కూడా చాలా ఎక్కువ నడుపుతూ ఉంటారండి, 100 అలాగా వెళ్తూ ఉంటారు మ్యాక్సిమం స్పీడ్. సో అది ఇక్కడ రూల్, అలా ఫాస్ట్గా వెళ్ళడం అనేది ఇక్కడ రూల్ అంట. సో అది చూసి మనం కొంచెం భయపడిపోతామండి. స్టార్టింగ్లో అయితే మేము అలాగే ఫీల్ అయ్యాము, ఏంటి ఇంత స్పీడ్గా పోతున్నాయి వెహికల్స్ అని. కానీ ఇక్కడైతే అదే రూల్ ఫాలో అవ్వాలి. రోడ్స్ కూడా అలాగే ఉంటాయండి, చాలా మంచిగా ఉంటాయి రోడ్స్ కూడా. అందరూ ఫాలో అవ్వాల్సిందే రూల్స్ కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే కొంచెం తక్కువే జరుగుతాయి. మనం ఇంకా బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు బీచ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ బీచ్కి రావడం. మా హస్బెండ్ అయితే 2 times వచ్చారంట. సో పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చూపిద్దామని తీసుకొస్తున్నాము. నైట్ టైం బీచ్ వ్యూ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను. ఇండియాలో ఎప్పుడు మనం నైట్ టైం బీచెస్కి అయితే వెళ్ళాం కదా, ఇక్కడ అయితే మొత్తం నైట్ టైమే వస్తారంటండి. నైట్ 9 తర్వాత నుంచే ఇక్కడ వీళ్ళంతా వచ్చి ఇక్కడ డిన్నర్ చేసి చాలా సేపు టైం స్పెండ్ చేసి మిడ్-నైట్ వరకు ఉంటారండి ఇక్కడ. ఇది చూపిస్తాను చూడండి మొత్తం ఎలా ఉందో వ్యూ కూడా. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతూ ఆడుకుంటూ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక ప్లేస్ చూసుకొని మా సామాన్లన్నీ అక్కడ పెట్టేసి ఫస్ట్ బీచ్ ఒకసారి చూసేద్దామండి, మొత్తం సరౌండింగ్స్ అంతా. నైట్ టైం బీచ్ వ్యూ ఎలా ఉంటుందా అని నేనైతే చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నానండి. లైట్స్ ఉంటాయా లేదా, అక్కడ ఎలా ఉంటుంది అని. కానీ అక్కడైతే బీచ్ దగ్గర అయితే లైట్స్ లేవండి, బీచ్ సరౌండింగ్స్ మొత్తం లైట్స్ ఉన్నాయి. ఆ లైట్సే ఈ బీచ్కి మంచిగా బ్యూటిఫుల్ వ్యూని అయితే ఇస్తున్నాయండి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, అందరూ ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ పిల్లలతో ఆడిపించుకొని అలాగే వాళ్ళు కూడా ఆడుతూ ఉంటారండి. చిన్న పిల్లలు అయితే వాళ్ళకి వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. ఈ సరౌండింగ్స్ మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా
ఇంత మంచి లైటింగ్తో ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. అలాగే పిల్లలైతే ఇంకా వెళ్దాం బీచ్లోకి వెళ్దాం అంటున్నారు. ఒకసారి వెళ్ళి చూసేసి రండి అని చెప్పి నేను చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారండి పిల్లల్ని చూపించడానికి. వాళ్ళైతే అక్కడి నుంచి ఇంకా మునుగుదాం అంటున్నారు. ఇంకా డిన్నర్ చేయాలి కదండి, డిన్నర్ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడే మునిగితే మళ్ళీ తర్వాత పిల్లలు ఆ డ్రెస్సులు చేంజ్ చేయడం అంతా ఉంటుంది మళ్ళీ. సో తినరు అని చెప్పి ముందు తినేసి తర్వాత వెళ్దామని చెప్పి పిలుస్తున్నాం పిల్లల్ని. మా పిల్లలకి శాండ్ అంటే చాలా ఇష్టం అండి. శాండ్లో ఆడుకోవడం అంటే వాళ్ళకి మహా పిచ్చి. మంచిగా ఆడుకుంటారు శాండ్లో వదిలేస్తే. మా పాప చూడండి మంచిగా శాండ్లో ఆడుకొని నా మీద కూడా వేసిస్తుంది శాండ్ ఎత్తి. ఇక్కడైతే ఆ బీచ్ పైనుంచి ఒక నిమిషానికి ఒక ఫ్లైట్ అయితే వెళ్తూనే ఉందండి. నేను చూపిస్తున్నాను చూడండి మీకు. అక్కడక్కడ స్టార్స్ లాగా మనకి లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఫ్లైట్సేనండి. ఒక నిమిషానికి ఒక ఫ్లైట్ వెళ్తుందండి. అన్ని ఫ్లైట్స్ అయితే ఫ్లై అవుతున్నాయి. అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ, చాలా బాగా నచ్చింది. మా బాబు అయితే ఇంకా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఆ టాయ్స్లో ఫస్ట్ క్రికెట్ బ్యాట్, ఫుట్బాల్ అవన్నీ తెచ్చుకున్నాడండి. ఇంకా క్రికెట్ స్టార్ట్ చేశాడు. మా పాప అయితే ఇంకా ఇసుకతో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఫుడ్ అయితే తినేద్దామండి. ఇప్పుడు ఏమేమి తెచ్చామో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ టీ పార్క్ అనే రెస్టారెంట్ అని చెప్పాను కదా, అక్కడ చాలా ఫేమస్ అండి. చాలా మంది అయితే క్యూలో నించొని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ చికెన్ అయితే చాలా ఫేమస్గా ఉంటుంది. ఇది వచ్చేసి పీటా బ్రెడ్ అని ఉంది కదా, ఇవి మనకి బ్రెడ్ అంటే ముందే కాల్ చేసి ఉంటాయి. అలా మనం ఇంకా తీసేసుకొని తినేయడమే డైరెక్ట్గా. కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు, నలుగురికి 4 కూల్ డ్రింక్స్, అలాగే 2 వాటర్ బాటిల్స్, 2 ప్లేట్స్, ఈ బ్రెడ్ అలాగే చికెన్ కూడా తెచ్చారండి. చెప్పాను కదా చికెన్ అక్కడ ఫేమస్ అని. చార్కోల్ చికెన్ తెచ్చారు. అది బొగ్గుల మీద కాలుస్తారండి చార్కోల్ చికెన్. చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మా హస్బెండ్ ఒకసారి తిన్నారంట. సో చాలా బాగుంటుంది అంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అదే తీసుకొచ్చారండి. చాలా బాగుంది, అవసరం అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ టీ పార్క్ వాళ్ళవే ఈ సాసెస్ కూడా ఉంటాయండి. మయోనీస్ కూడా వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళ ఓన్ మయోనీస్ అండి. ఇది ఎగ్తో తయారు చేయరు, గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్తో తయారు చేసిన మయోనీస్ అంట. చాలా బాగుంది అది కూడా. చూడండి ఇది వచ్చేసి ఒక ఫుల్ చికెన్ ఆర్డర్ చేసుకున్నామండి. హాఫ్ కూడా తీసుకోవచ్చు, అలాగే ఫుల్ కూడా తీసుకోవచ్చు. ఫుల్ తీసుకుంటే 4 లెగ్ పీసెస్ అలాగా వస్తాయండి ఇలాగా. ఇది వచ్చేసి 30 dirhams పడిందండి. 1 dirham వచ్చేసి 23 రూపీస్లో ఉంది. సో అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. 30 dirhams పడింది. నాకైతే వర్త్ అనిపించింది, చాలా బాగుందండి టేస్ట్ అయితే. పిల్లలు కూడా చికెన్ అయితే తిన్నారు, బ్రెడ్ అయితే తినలేదండి. మేమైతే బ్రెడ్ చికెన్ 2 తిన్నాము. ఇంకా స్టార్ట్ చేసాము తినేయడం. తినేసాక ఇంకా ప్రశాంతంగా వెళ్ళి పిల్లలు కూడా ఆడుకుంటారు, ఇంకా బీచ్లో కూడా వాళ్ళు మునుగుతారు అని చెప్పి మంచిగా ముందైతే డిన్నర్ చేసేస్తున్నామండి. నేను చికెన్ అంతగా ఇష్టపడినండి బయట తినడానికి, కానీ ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక ట్రై చేయండి. చార్కోల్ చికెన్ చాలా బాగుంది టీ పార్క్లో. మా పాప అయితే అసలు ఏది తినలేదండి, ఆ కూల్ డ్రింక్ మాత్రం తాగింది. తన కూల్ డ్రింక్ ఉంటే చాలు, తను మొత్తం ఇంకా ఫుల్ కూల్ డ్రింక్ మీదే ఉంటుంది, ఇంకేమీ టచ్ చేయదండి. ఇంకా మేమైతే తినేస్తున్నాము, నేను మా హస్బెండ్ అయితే తినేసాము. ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాక మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ చుట్టూరు లైటింగ్స్ ఉన్నాయి కదా, అవే మనకి చాలా మంచి ఫీలింగ్ అయితే ఇస్తున్నాయండి, ఫ్రెష్ ఫీలింగ్. కొంచెం సేపు మనం అక్కడ కూర్చుంటే మనం మైండ్లో ఉన్న థాట్స్ అంతా పోయి మన మనసు మన మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుందండి. అందుకే చాలా మంది అక్కడికి వచ్చి డిన్నర్ చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారండి. పిల్లలు అయితే పిల్లల పాటికి పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళ పాటికి పెద్దవాళ్ళు అయితే అన్ని ఆటలు ఆడుకుంటున్నారండి. మంచిగా పాటలు పాడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఫ్యామిలీస్ కూడా అందరూ గ్యాదర్ అయ్యి వస్తున్నారండి అక్కడికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి నుంచి మేము కూడా
ప్లాన్గా అన్నీ తీసుకెళ్ళాలండి. మేము మ్యాట్ అలాంటివన్నీ ఏం తీసుకెళ్ళలేదు, మా హస్బెండ్ చెప్పడం మర్చిపోయారంట. సో ఇంకా మేము అలాగే కూర్చొని తిన్నాము. సో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మ్యాట్, ఇంకా పిల్లలకి చైర్స్ అలాంటివి కూడా తీసుకువెళ్ళాలండి. చూసారా చాలా మంది బీచ్కి దగ్గరలోనే మ్యాట్స్ వేసుకొని పడుకున్నారు, అలాగే డిన్నర్స్ వేస్తూ ఉన్నారు, కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆటలాడుకుంటూ ఉన్నారు. మంచిగా టైం అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. ఎవరితో ఒకరితో సంబంధమే లేదండి ఇక్కడైతే. వాళ్ళు ఏం చేస్తున్నారా వీళ్ళు ఏం చేస్తున్నారా అనేది లేదు, ఎవరి పాటికి వాళ్ళే, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే. చాలా మంచిగా అనిపించింది నాకు ఆ టైం స్పెండ్ చేయడం. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు. చూసారా ఫ్లైట్స్ నిమిషానికి ఒకటైతే వెళ్తూనే ఉంటాయండి. ఇంకా మా పాప అయితే ఆ ఫ్లైట్ వచ్చే 1 minute నాకు చూపిస్తూనే ఉంది, మమ్మీ ఫ్లైట్ అని ఎగ్జైట్ అవుతూనే ఉంది. ఇంకా మా వాడైతే వెళ్ళి మునగాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. మా హస్బెండ్ తీసుకెళ్తాను ఉండరా అనేటప్పటికీ ఇంకా అలిగి కూర్చున్నాడు, అలా శాండ్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా తప్పదు కదండి, ఇంకా అడిగితే తీసుకెళ్లాల్సిందే కదా పిల్లలు. ఇంకా తీసుకువెళ్ళారు, ఇంకా మునగడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలా కంట్రీస్ పిల్లలు ఉంటారండి. మ్యాక్సిమం ఇక్కడ చాలా వరకు అరబిక్లోనే మాట్లాడే కంట్రీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఈ పిల్లలు కూడా అరబిక్లోనే మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ వాళ్ళు అయితే కాదు, వాళ్ళు చుట్టుపక్కల కంట్రీస్ వాళ్ళు. ఇక్కడ బోట్ చూసారా, ఈ బోట్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తారా అని మా హస్బెండ్ అడిగితే చేస్తారు, ఎందుకు చేయరు, ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తారు, ఫిషెస్ పడతారు అని చెప్పారు. చూడండి వల వేస్తున్నారు ఫిషెస్ కోసం. నైట్ మొత్తం వల వేసేసి రేపు మార్నింగ్ వచ్చి తీసేసుకుంటారు కదా, సో అలా వల అయితే వేస్తున్నారండి. ఇప్పుడు ఈ బోట్ కూడా కొంచెం వెరైటీగా ఉంది. ఇక్కడ చూసారా బిల్డింగ్స్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అది మొత్తం వచ్చేసి ఇంకొక ఎమిరేట్ అండి, అజ్మాన్ అనే ఎమిరేట్, అది వేరే ఎమిరేట్ అండి. షార్జా వేరే ఎమిరేట్, అక్కడి నుంచి అజ్మాన్ ఎమిరేట్ స్టార్ట్ అవుతుందండి. అసలు బిల్డింగ్స్ చూడండి ఎంత బాగా అనిపించిందో, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా అదంతా అయిపోయి పిల్లలకి డ్రెస్సెస్ చేంజ్ చేసేసామండి. వాళ్ళు ఇంకా ఎనఫ్ ఆడుకున్నాము అనుకున్నాక ఇంకా బయటకు వచ్చేసారు. డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసి బయటకు వచ్చాక ఇంకా స్కూటర్తో ఆడుకుంటున్నారు ఇద్దరు. మా బాబు అయితే స్కూటర్ బాగా నడుపుతాడండి. ఇంకా నడుపుతున్నప్పుడు వీడియోస్ అయితే తీసాను కొన్ని. ఇంకా బీచ్ టాయ్స్తో కూడా ఆడుకున్నారు మంచిగా శాండ్లో కూర్చొని ఫుల్గా. ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేస్తున్నానండి. ఇదేనండి వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండి. థ్యాంక్ యూ.